నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండేళ్ల వరి కొనుగోలు వ్యవస్థపై సమీక్ష. రైతులకు పారదర్శక సేవలే లక్ష్యం. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. తెనాలిలో ఓటర్ సవరణ ముమ్మరం. 1.15 లక్షల వివరాల పరిశీలన పూర్తి చేసినట్లు కమిషనర్ రామప్పలనాయుడు స్పష్టం. AIMS 2.0తో ఎరువుల పంపిణీ ప్రారంభం. రైతులకు కొరత లేదన్న ఏడీఏ విజయబాబు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో ఓటర్ల వివరాల పరిశీలన వేగంగా కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు తెలిపారు. పట్టణంలో మొత్తం 1.57 లక్షల మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు సుమారు 1.15 లక్షల మంది ఓటర్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి పరిశీలన పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో 151 మంది BLOలు ఇంటింటికి వెళ్లి డోర్ టు డోర్ సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇంకా సుమారు 42,000 మంది ఓటర్ల వివరాల పరిశీలన పూర్తి చేయాల్సి ఉందని, వాటిలో దాదాపు 10,000 వరకు మరణించిన వారి పేర్లు ఉండే అవకాశం ఉన్నందున సమగ్ర విచారణ అనంతరం అర్హత లేని పేర్లను ఓటర్ జాబితా నుండి తొలగిస్తామని చెప్పారు. ఓటర్ సవరణ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత సచివాలయాలు లేదా తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను సంప్రదించాలని సూచించారు. శని ఆదివారాల్లో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ రామప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో 1.57 లక్షల ఓట్లు అనేటువంటి మనకి ఉన్నాయి. దానికి సంబంధించి ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం SIR ఏదైతే ఉందో అది మనము జూన్ 15 నుంచి ఈ నెల 14 వరకు కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మనకు ఉన్నటువంటి 151 PSల యొక్క BLOs అందరూ కూడా డోర్ టు డోర్ మనము ఆ యొక్క సర్వేలో భాగంగా సర్వే చేయడం వలన ఇప్పటి వరకు 1.15 లక్షల ఓట్లని మనము ఆన్లైన్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇంకా మనకి 42,000 ఓట్స్ ఉన్నాయి. ఇందులో మనకి డెత్ కేసెస్ ఇట్లాంటివన్నీ కూడా సుమారుగా 12,000 to 14,000 వరకు ఇప్పటి వరకు మనం ఐడెంటిఫై చేస్తున్నారు. ఈ ప్రాపర్గా ఎంక్వైరీ చేసి వాటిని మనము డిలీషన్కి ప్రపోజ్ చేస్తాం. అట్లాగే ఇప్పటికీ వివిధ రకాల ఓటర్స్ వేరు పిఎస్లు ఒక వీధిలో వేరు పిఎస్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పిఎస్ల యొక్క నెంబర్స్ BLOs కూడా వచ్చి డోర్ టు డోర్ చేస్తున్నారు. ఇంకా ఎవరికైనా సరే ఎటువంటి అనుమానం ఉన్నా కూడా సచివాలయాల్లో అలాగే మున్సిపల్ కార్యాలయంలో కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మన ఓటర్ల సహాయార్థం కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసాం. అలాగే మనకి వివిధ రకాలైనటువంటి ఏరియాస్లో మనము ప్రత్యేకంగా టెంట్స్ అన్నీ ఏర్పాటు చేసి స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే శనివారం ఆదివారం కూడా మనకి ఒక స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ఉన్నాయి. అన్ని సచివాలయాలు మరియు స్పెషల్ క్యాంప్స్ కూడా ఓపెన్లో ఉంటాయి కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఓటర్స్ అందరూ కూడా BLOస్కి సహకరించండి. ఈరోజు మనకు ఉండేటువంటి నగర దీపికాస్ కానీ RPలు అంగన్వాడీ టీచర్స్ అట్ ద సేమ్ టైం ఆశా కార్యకర్తలు అట్ ద సేమ్ టైం హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోఆపరేట్ చేస్తున్నారు. సో మీ దగ్గరికి వచ్చినటువంటి ఈ యొక్క సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఓటర్స్ కోఆపరేట్ చేసి ఆ ఓటుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు 2002 నాటి వివరాలతో సహా పూర్తిగా అందించి ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా BLOస్తో మాట్లాడి సో వాళ్ళ యొక్క సపోర్టు తీసుకొని ఫుల్ షేప్లో అందిస్తే ప్రతి ఒక్క ఓటుని కూడా మేము వెరిఫై చేసుకొని ఆన్లైన్ చేసి ఓటర్ల జాబితా యొక్క ప్యూరిఫికేషన్ కంప్లీట్ చేస్తాం. ఇంకా మనకి జూలై 14 వరకు మనకు టైం ఉన్నప్పటికి కూడా మనము ఈ శనివారం ఆదివారంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఓటర్స్ యొక్క సమాచారాన్ని కంప్లీట్ చేయమని కూడా చెప్తున్నాం. సో మిగతా డేస్ అన్నీ కూడా ఎంక్వైరీకి ఉపయోగపడుతుంటాయి. ఆ ఎంక్వైరీ డేస్లో పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటర్స్ అందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేసి ప్యూరిఫికేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. AIMS 2.0 విధానం ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని తెనాలి వ్యవసాయ శాఖ ఏడీఏ రాగాల విజయబాబు తెలిపారు. తెనాలి మండలంలో రైతులకు అవసరమైన యూరియా, DAP నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని చెప్పారు. సాగు చేసే ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు అందిస్తామని తెలిపారు. ఎకరాకు 2 బస్తాల యూరియా, 1 బస్తా DAP చొప్పున పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఎరువుల పంపిణీపై రైతులకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను సంప్రదించి పరిష్కరించుకోవచ్చునన్నారు. సోమవారం నుండి ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని ఏడీఏ రాగాల విజయబాబు తెలిపారు. మన తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, దుగ్గిరాల, కొలిపర మండలాల్లో
ఈ ఏపీఎంస్ 2.0 కింద ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ అంటే యూరియా, డిఏపి ఈ 2 ప్రోడక్ట్స్ మనము ఈ యాప్ పద్ధతిలో అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. ఎక్కువగా చాలామంది రైతుల్లో దీనిలో కొంత అపోహలు ఉన్నమాట వాస్తవం. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు కౌలు రైతులు కానివ్వండి, అలాగే భూమి రికార్డు అంటే మాకు ఎరువులు అందుతాయా లేదా, మాకు ఆన్లైన్ ఎక్కలేదు అనే అనుమానాలతో కొంతమంది రైతు సోదరులు ఉండటం జరిగింది. సాగు చేస్తున్న ప్రతి రైతు సోదరుడికి ఈ యాప్ ద్వారా ఎరువులు అందించబడుతుంది. చక్కగా మనకున్న విస్తీర్ణాన్ని బట్టి మనము ఎకరాకి 2 బస్తాలు యూరియా, 1 బస్తా డిఏపి అందించడం జరుగుతుంది. దీనిలో కొన్ని సమస్యలు మన నోటీస్కి తీసుకురావడం జరిగింది. అంటే పల్లవ ప్రాంతాల్లో కొన్ని హాప్పేట, కొలకలూరు, కాజీపేట సైడు రైతు సోదరులు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేపు వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఆ డొంక ప్రాంతంలో వెళ్ళలేని పరిస్థితుల్లో మాకు రైతులకి ఇబ్బంది అవుతుంది ఎరువులు అన్నారు. ఆ రిప్రజెంటేషన్ ద్వారా ఆ డొంక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి ఒకే స్లాట్ అంటే మొదటి విడత, 2వ విడత, 3వ విడత లాగా కాకుండా ఆ రైతులకి ఒకేసారి ఎరువులు అందించడం జరుగుతుంది. అట్లాగే యూరియా, డిఏపికి ప్రత్యామ్నాయంగా మనకి మార్కెట్లో ట్రిప్లెస్, అలాగే నానో డిఏపి, అలాగే ఈ కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ కూడా రైతులు దయచేసి మనకి దొరకదేమో, లేకపోతే ఈ సిస్టమ్ వల్ల మనం ఇబ్బందులు పడతామేమో అనుకోవటానికి లేదండి. ఎందుకంటే ఎకరానికి వరి వేసే ప్రాంతంలో 2 బస్తాలు సక్రమంగా సరిపోతాయి. అలాగే రబీకి కూడా మనం మొక్కజొన్న కింద 4 బస్తాలు యూరియా చూపిస్తుంది మనకి యాప్లో. అలాగే ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలంటే కాంప్లెక్స్ ఎరువులు వాడతాం. ఇది ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగే కౌలు రైతులు, మరీ ముఖ్యంగా కౌలు రైతు కార్డు ఉన్న రైతులకి ఓటీపీ స్వయంగా వాళ్ళే చెప్పొచ్చు, లేదా యజమాని ఫార్మర్కి ద్వారా ఓటీపీ తెలుసుకొని చెప్పినట్టయితే వాళ్ళకు అందరికీ కూడా ఎరువులు అందించబడుతుంది. దీనివల్ల ఏంటంటే సాగు చేసే ప్రతి రైతుకు ఎరువు అనేది అందుతుంది సక్రమంగా అనేది ఇక్కడ గవర్నమెంట్ వారి ఉద్దేశం. తెనాలి పట్టణంలోని డాక్టర్ గోగినేని ఉమా హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ కొడాలి హాస్పిటల్ ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ గోగినేని ఉమా ప్రారంభించారు. జనరల్ మెడిసిన్, రూమటాలజీ విభాగాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించనున్న ఈ ఆసుపత్రిలో కీళ్లవాతం, వైరల్ ఇన్ఫెక్షన్లు, షుగర్, బీపీ, థైరాయిడ్, పక్షవాతం, గుండె, లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులకు 24 గంటల పాటు చికిత్స అందుబాటులో ఉంటుందని డాక్టర్ కొడాలి దశరథ్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, ప్రముఖులు, ఆహ్వానితులు పాల్గొని ఆసుపత్రి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నూతనంగా డాక్టర్ కొడాలి దశరథ్ గారు ఇక్కడ ప్రారంభించుకున్నటువంటి క్లినిక్, హాస్పిటల్, ముఖ్యంగా మరి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి బ్రాంచ్ని ఎంచుకొని జనరల్ మెడిసిన్లో తను ఎండి చేసిన, రుమటాలజీలో ఫెలోషిప్ చేసి, రుమటాలజీలో మరి ఇక్కడ ఉన్నటువంటి మన తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్స్కి మంచి వైద్య సదుపాయాలను అందించాలన్న ఆలోచనతో లేటెస్ట్ ఎక్విప్మెంట్ కానీ లేటెస్ట్ విధానంతో వారికి ట్రీట్మెంట్ని అందించాలన్న ఆలోచనతో వారి క్లినిక్ని స్టార్ట్ చేసుకోవటం జరిగింది. జనరేషన్లో ఈ తరంలో ఎక్కువగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువగా ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఫీమేల్స్కి వచ్చేసి SLE అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్, అది అండ్ ఫైబ్రోమైల్జియా, గౌట్, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. అండ్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఫిమేల్స్ని ఇవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి. ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఇవి కావాలంటే మనం మన ఏపీలో గుంటూరు, విజయవాడ, ఇంకా మనము తెలంగాణ సైడ్ హైదరాబాద్ అటు వెళ్ళాలి. సో ఇప్పుడు నేను మన ప్రాంతంలో మన తెనాలిలో రుమటాలజీ చేసి నేను ఇక్కడికి వచ్చాను. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దోమల నియంత్రణ, అంటువ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెనాలి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మొవ్వ యేసుబాబు తెలిపారు. ప్రజలు పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, బయట విక్రయించే అపరిశుభ్రమైన తినుబండారాలను తినకుండా
జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలో పందుల సంచారాన్ని నియంత్రించేందుకు వాటిని పట్టుకునే చర్యలు చేపట్టామని, యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పారు. అలాగే వీధి కుక్కలను పట్టే కార్యక్రమం కూడా కొనసాగుతుందని అన్నారు. వర్షపు నీరు నిల్వ కాకుండా డ్రైనేజీల్లో పూడిక తొలగింపు పనులు ఇప్పటికే చేపట్టినట్లు యేసుబాబు తెలిపారు. ప్రీ మాన్సూన్, సో మాన్సూన్ అనేది వచ్చేసారు. ఈ రాబోయే వర్షాకాలం ముందు జాగ్రత్తగా ఎక్కడ దోమల నివారణ, దోమల సంఖ్య పెరగకుండా, దోమల వృద్ధి పెరగకుండా మనం ప్రతిరోజు సో ఒక్కొక్క వార్డులో ఈ స్ప్రేయింగ్ చేయటం జరుగుతుంది. సో అంతేకాకుండా ఈ ఈగలు ఇలాంటి ఈ ఫ్లైస్ ఇలాంటి వృద్ధి చెందకుండా తినుబండారాల మీద వాలకుండా, ఇలాంటి డయేరియా ఇలాంటి అంటు రోగాలు ప్రబలకుండా మనం కూడా ఈ హోటల్స్ వాళ్ళకి, సో పబ్లిక్కి మన అవేర్నెస్, పబ్లిక్కి ఏఎన్ఎంస్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయటం జరుగుతుంది. పర్టికులర్గా రాబోయే వర్షాకాలాలు దోమల వృద్ధి, ఈ మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి అంటు రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాని నుంచి దోమలు కుట్టకుండా జనాలు, పబ్లిక్ మస్కిటో నెట్స్ వాడటం కానీ, మస్కిటో రిపెల్లెంట్స్ వాడటం కానీ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అంటే దోమతెరలు ఇలాంటివి వాడటం కానీ చేయాలి. అంతేకాకుండా మనం ఇలాంటి పందులు పెంపకం దారులను హెచ్చరించడం జరిగింది. సో ఈ పందుల సంచారం కూడా కొన్ని ఏరియాస్లో మేము నోటీస్ చేయడం జరిగింది. పందుల యజమానులకు కూడా మేము నోటీసులు ఇచ్చామండి. సో అంతేకాకుండా ఈరోజు నుంచి మనం రేపటి నుంచి ఈ డాగ్స్ క్యాచ్ చేస్తున్నాము, సర్జరీస్ కూడా చేస్తున్నాము. ఎక్కడైతే ఈ కుక్కలు, ఈ డాగ్ మెనేస్ అంటే ఈ వీధి కుక్కలు ప్రాబ్లం ఎక్కువ ఉందో మా నోటీసులు తీసుకొస్తే ఆ కుక్కలను బట్టి యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ మనం అక్కడ స్టార్ట్ చేసి చేయటం జరుగుతుంది. సో ఇలాంటి మెజర్స్ వలన మనం రాబోయే మాన్సూన్, అంతేకాకుండా మనం ఈ సమ్మర్లోనే ఈ డ్రైన్స్లో సిల్ట్ అంతా, మేజర్ డ్రైన్స్ కానీ మైనర్ డ్రైన్స్, మీడియం సైజ్ డ్రైన్స్ అన్నీ ముందు జాగ్రత్తగా, ఎలాంటి హెవీ రైన్స్ ఉన్నా కానీ సో ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా, మొత్తం టౌన్లో కానీ ఎక్కడ పల్ల ప్రాంతాలు ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా సో మనం ఈ డ్రైన్స్లో సిల్ట్ తీయించడం వలన గౌరవ మంత్రి గారి ఆదేశాలతో సో ఈ డ్రైన్స్లో సిల్ట్ అంతా తీయటం జరుగుతుందండి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ ఎంత హెవీ రైన్ వచ్చినా కానీ. రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా అమలవుతున్న వరి కొనుగోలు వ్యవస్థలో సాధించిన పురోగతి, రైతులకు అందుతున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీ ఏఐఎంఎస్ 2.0 విధానం ద్వారా వరి కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సాంకేతిక ఆధారితంగా మార్చామని తెలిపారు. రైతులకు వేగవంతమైన సేవలు, సకాలంలో చెల్లింపులు, కొనుగోలు కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గత 2 ఏళ్లలో లక్షలాది మంది రైతుల నుండి భారీ స్థాయిలో వరి సేకరించి వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. వరి కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు, మిల్లర్లు, రైతులతో సమన్వయం పెంచుతూ అవసరమైన సంస్కరణలు కొనసాగిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అండి, ట్రెమెండస్గా 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మనము రైతుల దగ్గర నుంచి కొని దాన్ని పూర్తిగా మిల్లింగ్ చేసి కార్పొరేషన్ తీసుకోవడం జరిగింది. రియలైజ్డ్ ఆల్మోస్ట్ 20 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ సిఎంఆర్ అండ్ డెలివర్డ్ టు ఎఫ్సిఐ అండి, బోత్ బాయిల్డ్ కానీ రా కానీ, ఇంక్లూడింగ్ 10% బ్రోకన్ రైస్ విత్ క్యూఆర్ కోడ్. ఇప్పుడు మనం మన కమిషనర్ గారిని గౌరవించుకుంటున్నామండి. రెస్పెక్టెడ్ కమిషనర్ గారు కన్నబాబు సార్కి, సార్ చాలా థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. సుధీర్ గారు సార్ కూడా అండి, చాలా ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా సరే పిన్ పాయింట్ రివ్యూ చేస్తారు. ఫీల్డ్ విజిట్స్ చాలా చేశారండి సారు. ఈ 2 ఏళ్లలో చాలా ఎడ్యుకేట్ చేసుకున్నారు, చాలా ఇన్ఫర్మేషన్. ఏ విధంగా మనం రైతాంగానికి ఇంకా మనం మెరుగ్గా ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియని వారి కోసమే మనం ఉపయోగించే విధంగా, వారికి ఒక నమ్మకం కలిగే విధంగా చేయాలనే దానిపైన ఖచ్చితంగా మనం చాలా ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఇట్ షుడ్ బి ఎ పాజిటివ్ డిబేట్.
ఎందుకంటే ఎప్పుడు కూడా డెలిబరేషన్స్ డిబేట్ ఉంటేనే ప్రజాస్వామ్యంలో సమస్యలు బయటకు వస్తాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మేము ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. నేను 2 సంవత్సరాలు ఒక మంత్రిగా ఈ శాఖకి ఈ ధాన్యం కొనుగోలు వ్యవస్థలో నేను గమనించిన 2-3 ప్రధాన అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా రైతాంగంకి ఒక నమ్మకం కలిగే విధంగా, ఒక భరోసా కలిగే విధంగా తేమ శాతం విషయంలో మన మిల్లర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఆ నమ్మకం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు ఏదైతే ఆ మాయిశ్చర్ మీటర్స్ ఉన్నాయో మనకి వాటిని మీరు క్యాలిబ్రేట్ చేసుకుని పర్ఫెక్ట్గా ఎక్కడ అనుమానం రాకుండా రైతాంగానికి భరోసా కల్పించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. రెండోది గన్నీస్ విషయంలో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో కమిషనర్ గారు నేను చర్చలు జరిపాం. రాబోయే ఖరీఫ్ కల్లా ఒక చక్కటి నిర్ణయం తీసుకుని అటువంటి సమస్య రాకుండా గన్నీస్ విషయంలో ఒక మార్పు తీసుకొద్దాం, ఒక ప్రయత్నం మేము దీని గురించి ఆల్రెడీ కొన్ని చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. అది ఖరీఫ్ ప్రిపేర్డ్నెస్ మీటింగ్ మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ టైంలో మీకు పూర్తి వివరాలు దాని గురించి అందిస్తాం. కానీ మిమ్మల్ని ముందుగానే ప్రిపేర్డ్ ఉండమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మీకు మాట అంటున్నాను. ఎందుకంటే ఎంతైనా సరే రైతాంగానికి మనం ఇబ్బంది పడకుండా ఉండాలనే ఆలోచనతోటి మనం తీసుకున్న ఈ నిర్ణయాల్ని దయచేసి మీరు కూడా దాన్ని గౌరవించండి. మూడోది మీ అందరికీ తెలుసు, ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇది ఇంకా నమ్మకం కలగడం లేదు. రైతు నలిగిపోతున్నాడు. జీపీఎస్ ద్వారా కొంచెం జాప్యం జరిగింది. ఆ ఇబ్బందుల్లో భాగంగా రైతు కూడా ఆ సందర్భంలో ఎప్పుడైతే మబ్బులు వచ్చినాయో, వాన పడుతుందనే భయం వస్తుందో, కష్టపడి పండించిన పంటకి నష్టం జరగకూడదనే ఆలోచనతోటి ఎవరి దగ్గరకు వెళ్ళాలో, ఎవరిని ఆశ్రయించాలో, ఎవరితో మాట్లాడాలో పట్టించుకొని వ్యవస్థ గురించి ఇబ్బంది పడే పరిస్థితుల్లో రైతు నమ్మేది మిల్లర్లనే. ఎందుకంటే తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా ఆ ప్రాంతంలో ఉన్న రైస్ మిల్లర్స్కి ఉన్న పరిచయాలు, కుటుంబాల పరంగా మీరు ఒకరినొకరు పరస్పరంగా గౌరవించుకునే విధానాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. దయచేసి మీరు ఆ గౌరవాన్ని మీరు వమ్ము చేయబాకండి. ఎందుకంటే అతని బాధ, అతని ఆవేదన, అతను పడిన 6 నెలల కష్టాన్ని మీరు చాలా జాగ్రత్తగా గౌరవించే విధంగా వ్యవహరిస్తేనే ఈ వ్యవస్థకు పూర్తి గౌరవం వస్తుంది. లేని పక్షంలో ఖచ్చితంగా అనేక అనుమానాలు వస్తాయి. ఈ 2 సంవత్సరాలు ఎక్కువగా మేము గమనించింది ఏంటంటే మాకు ఫోన్ కాల్స్ వచ్చేది 1967కి కానీ, ఒక మంత్రిగా నాకు కానీ, మా అధికారులకు కానీ ఎక్కువగా మాకు వచ్చేది సమస్య మాకు గోతాల దగ్గర, ట్రాన్స్పోర్ట్ దగ్గర. ఎవరు కూడా చీటింగ్ జరిగింది, మాకు మోసం చేశారనే భావన ఏనాడు కూడా చెప్పేవాళ్ళు కాదు. ఇబ్బంది అంతా ఏంటంటే వాళ్ళ ఆతృత, కాపాడాలి, కష్టపడి పండించుకున్నాం, ఏం చేయాలి. ఇది చూసి గత సంవత్సరం మొట్టమొదటిసారి ఒక చక్కటి నిర్ణయం తీసుకుని ఢిల్లీరావు గారితో అప్పుడు మాట్లాడి టార్పాలిన్స్ ఉచితంగా ఇద్దామన్న రైతులకని 50 కోట్ల రూపాయల టార్పాలిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మేము రైతు సహాయ కేంద్రాల ద్వారానే మొట్టమొదటిసారి మనం తీసుకొచ్చి టార్పాలిన్స్ అందించాం. డెలివరీ పూర్తి చేయడం, ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎక్కడ పొరపాటు లేకుండా, వేయ్మెంట్లో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేసి ఒక ఆనెస్ట్ అకౌంటింగ్ మెథడ్ మెయింటైన్ చేయడం అనేది మీ బాధ్యత. ఒక బెనిఫిట్ అందించే విధంగా, అన్ని ప్రాంతాలకి మేలు జరిగే విధంగా మనం నిలబడాలనుకున్నప్పుడు ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా పారదర్శకంగా మీకు అలొకేషన్లో కానివ్వండి, మీ టార్గెట్స్ కానివ్వండి, మీకు మిల్స్లో ఉన్న పరిస్థితులు కానీ బేస్ చేసుకుని చేస్తూ ఉన్నాం. తెనాలికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షేక్ అబ్దుల్ హకీం జానీ రచన మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వ తెలుగు పాఠ్యపుస్తకంలో చోటు దక్కించుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుండి మహారాష్ట్ర ప్రభుత్వ 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన అర్చల్ శీతల్ దేవి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారు. గతంలో ఆయన రచించిన బాధ్యతాయుత పౌరుడు, కొత్త వెలుగు కథలు కూడా 11, 12వ తరగతి తెలుగు పాఠ్యాంశాలుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తన రచనకు గుర్తింపు కల్పించిన మహారాష్ట్ర రాష్ట్ర పాఠ్య పుస్తక నిర్మాణ సంస్థ తెలుగు కమిటీ సభ్యులకు హకీం జానీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం మహారాష్ట్ర వాళ్ళు నా కథని, నా రచనని 6వ తరగతి పాఠ్యాంశంగా, తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా పొందుపరిచారండి. నా జీవితంలో ఇదొక స్వీట్ మెమరీ. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన శీతల్ దేవి
ఈ శీతల్ దేవి జమ్మూ కాశ్మీర్లో కిష్పాక్ అనేటటువంటి ప్రాంతంలో జిల్లాలో లూయిధర్ అనేటటువంటి ఒక చిన్న కుగ్రామానికి చెందినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి పుట్టుకతోనే 2 చేతులు లేకుండా పుట్టింది. 15 ఏళ్ల వయసు వరకు ఆవిడ ఎటువంటి విలువిద్య ఏమీ నేర్చుకోలేదు. ఎవరో ఒకళ్ళు సలహా ఇచ్చారు, అమ్మ నువ్వు కాళ్లతో ధనుర్విద్య నేర్చుకుంటే బాగుంటుంది అని. వాళ్ళ సూచన మేరకు ఈ అమ్మాయి 2 చేతులు లేని శీతల్ దేవి 15 ఏళ్ల వయసులో ధనుర్విద్య నేర్చుకొని 18 ఏళ్ల వయసులోనే చిన్న ప్రాయంలోనే అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించి మన భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. అటువంటి శీతల్ దేవి ఆర్చర్ జీవితగాథను నేను రాయగా మహారాష్ట్ర వాళ్ళు ఈ విద్యా సంవత్సరం 6వ తరగతికి పాఠ్యాంశంగా పొందుపరిచారు. గతంలో నా రచనలు 2019లో బాధ్యతాయుత పౌరుడు అనేటటువంటి నా కథను 11వ తరగతి పాఠ్యాంశంగా పొందుపరిచారు. 2020లో కొత్త వెలుగు అనేటటువంటి ఒక కథను 12వ తరగతికి పాఠ్యాంశంగా పొందుపరిచారు మహారాష్ట్ర వాళ్ళే. ఆ రోజు నుంచి ఈ రోజుగా అవి కొనసాగుతూనే ఉన్నాయి. కొత్తగా ఈ విద్యా సంవత్సరం 6వ తరగతికి నా కథని పాఠ్యాంశంగా పొందుపరిచారు. విజువల్ పోలీసింగ్ లో భాగంగా పట్టణ ఐతానగర్లో 2 టౌన్ పోలీసులు పర్యటించారు. సిఐడి రవీంద్రబాబు, ఎస్ఐ లలిత్ కుమార్, సిబ్బంది లింగారావు సెంటర్, రజక చెరువు ప్రాంతంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేశారు. పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సిఐ రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఏ సమస్య వచ్చినా పోలీసులను ఆశ్రయించవచ్చునన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తెనాలి మండల పరిధిలోని కటివరం గ్రామం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. కంటనాజ్కొండూరుకు చెందిన శ్రీనివాసరావు ఆయన భార్య ద్విచక్ర వాహనంపై తెనాలి వైపు వస్తుండగా ఏపీ 07Z0426 నెంబర్ గల ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండేళ్ల వరి కొనుగోలు వ్యవస్థపై సమీక్ష. రైతులకు పారదర్శక సేవలే లక్ష్యం. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. తెనాలిలో ఓటర్ సవరణ ముమ్మరం. 1.15 లక్షల వివరాల పరిశీలన పూర్తి చేసినట్లు కమిషనర్ రామప్పల్ నాయుడు స్పష్టం. AIMS 2.0తో ఎరువుల పంపిణీ ప్రారంభం. రైతులకు కొరత లేదన్న ఏడీఏ విజయబాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.